వీని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఇప్పుడు తనని ఎన్కౌంటర్ చెయ్యాలి అని చాలామంది నిర్మాతలు కూడా అంటున్నారు. ఏమంటారు మీరు? వాళ్ళ డబ్బులు పోతున్నాయని వాళ్ళ బాధ. వాళ్ళ రెమ్యునేషన్ కోట్లు తీసుకోవాలి. పేదోడికి మాత్రం 600 టికెట్ 700 టికెట్ పెట్టాలి. వాడు పేదోడు ఎట్లా ఒక నలుగురు ఫ్యామిలీ పోవాలంటే ఎంత అవుతుంది? 3-4 వేలు అవుతుంది. హాయిగా 20 రూపాయలు మొబైల్లో చూసుకోవచ్చు కదా. అదే రెమ్యునేషన్ తగ్గించి తక్కువ తీసుకొని పేదోడు సినిమాలకు వెళ్ళి చూసేటట్టు సినిమా టికెట్ పెట్టాలి. మీ ఇష్టం ఉన్న రేట్లు పెట్టి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేటు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేటు పెడితే ఇట్లాంటివి అవుతాయి. ఇట్లాంటివి కావద్దంటే సామాన్లు ఇంతకుముందు గతంలో ఉండేవి 20 ఏళ్ళ కింద ఎట్లా టికెట్ ఒకటి 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు టికెట్ ఉండే. ఆ రోజు 100 థియేటర్లు ఉన్నాయి. ఇలా థియేటర్లే మాయమైపోయినాయి. ఎందుకని హై రేంజ్ అపార్ట్మెంట్ అది ఏంది అవే మాల్లో సినిమాలు పెట్టి 600-700 టికెట్ ఐమాక్స్ పెట్టి ఏసీలు పెట్టి తోసీలు పెట్టి చేసే వరకు అది ఇటువంటి దొంగతనాలే అవుతాయి. అంటే సార్ కేవలం పోతాడు ఇంకోటి వస్తారు, రేపొద్దున ఆడిపోతారు, రేపొద్దున ఇంకోటి వస్తారు. ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు? మొత్తం పబ్లిక్నే ఎన్కౌంటర్ చేసేస్తే సినిమా చూసే ఛాన్సే ఉండదు. ఇక అవసరమే లేదు. ఇక ఆ ఎన్కౌంటర్ ఎందుకు, పట్టుకోవడం ఎందుకు, పోలీసు వాళ్ళ పైసలు దండగ ఎందుకు? అంటే కేవలం టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే పైరసీ మూవీస్ చూస్తున్నారు సార్. ఎప్పుడైతే టికెట్ రేట్ పెరిగిందో మనకు చీఫ్ ఎక్కడొస్తే అక్కడే పోతారు పబ్లిక్. వీళ్ళు చేసేదాన్ని ఎన్కౌంటర్ చేసినా ఏం ఆగదు, ఏది చేసినా ఆగదు. ఇంకోటి పుట్టుకొస్తూనే ఉంటాడు ఇంకోటి.